నీళ్ళు బాగా వెళ్ళిపోతుండే. పైపులు వేసినప్పుడు అంతా బయటికి నీళ్ళు పాకి పారుతుంది. ఒక 150 ఎకరాల రైతులు నష్టపోతున్నారు. ఈ విషయం ఎమ్మెల్యే సార్ కూడా పలుసార్లు తీసుకొచ్చినాం. టీఆర్ఎస్ ప్రభుత్వంలో బ్రిడ్జి కూడా శాంక్షన్ అయినాక ఎవరు కాంట్రాక్టర్ రాక ఆ బ్రిడ్జి అంతకే నిలిచిపోయింది. అంటే మీరు మాజీ ఉప సర్పంచ్గా ఉన్నప్పుడు ఈ సమస్యపై మీరు తీసుకోలేదా? చాలాసార్లు తీసుకుపోయినాం. శాంక్షన్ అయినప్పుడు ఎలక్షన్ కోడ్ పడ్డప్పుడు బ్రేక్ అయినాక ప్రభుత్వం వచ్చినాక రోడ్ల మీద ఎట్లాంటి ఆలోచన 5 సంవత్సరాలకు రోడ్డు బాగుంది. వచ్చినప్పుడు రోడ్డు ఖరాబ్ అయింది. ఆ బ్రిడ్జి విషయంలో అయితే చాలాసార్లు తీసుకుపోయినాం. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ దగ్గర అప్పుడే ఎమ్మెల్యే అయినా ఉన్నాడు కదా, ఎమ్మెల్యే లేకుండా ప్రభుత్వం వాళ్ళది ఉన్నది. ఆయన కూడా శాంక్షన్ చేయించినాక కాంట్రాక్టర్ రాక మళ్ళీ అది క్యాన్సిల్ అయింది. మళ్ళీ చేపిద్దామంటే కూడా ఎవరు వస్తలేరు. ఆ రైతులు చాలా నష్టపోతున్నారు సార్ ఈ రోడ్ వేయడం వల్ల. ముఖ్యంగా కారణాలు మీరు తెలుసుకోలేదా? ప్రభుత్వం పైసలు ఇస్తలేదు, కాంట్రాక్టర్లు వస్తలేరు. ఇంకా భయమే, ఆ భయంతో కదా. పైసలు ఇస్తే వాళ్ళు వచ్చి చేసేవాళ్ళే కదా. ఏం సార్ వాళ్ళైతే ఇస్తలేరు. ఇంకా సర్పంచ్ పెండింగ్ బిల్లు కూడా చాలా ఉన్నాయి. ఈ రోడ్ అయితే మండల్ ఆర్ఎండ్బి వాళ్ళు చేసే పని, ఇది మాది కాదు. గ్రామ పంచాయతీ చేసే పని కాదు, వాళ్ళు చేసే పని ఉన్నది కాబట్టి వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఆగిపోయింది. ప్రభుత్వం మారిన సందే ఆగిపోయింది. అంతకుముందు శాంక్షన్ కూడా అయింది. కంబాలపల్లి, వెల్టూర్ 2 రోడ్లు చేసిర్రు. మండల్ విలేజ్ రోడ్లు కూడా అన్ని శాంక్షన్ చేసిర్రు, కానీ ఏవి చేయలేదు. ఇక ఎక్కడే ఉన్నాయి. సో ఈ స్థానిక ఎన్నికల తర్వాత జరుగుతాయనే నమ్మకం మీకు ఉందా? ప్రభుత్వం ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన వాళ్ళు ఏది ఇంట్రెస్ట్ చూపిస్తారో చేస్తారా, మరి ఎట్లనే ఉంస్తారా, మేము ఎట్లనే తిరుగుతామో తెలియదు. ఇక అంటే ఎవరు గెలిస్తే ప్రభుత్వం ఇప్పుడు ఎవరు గెలవాలి మేడం? ఇప్పుడు ఉన్నారైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. చెయ్యాలి వాళ్ళే. ఈ పల్లె రోడ్లన్నీ వాళ్ళు దృష్టి పెట్టి మంచిగా చేస్తే అందరంకి బాగుంటాం. మా ఒక్క పల్లెనే కాదు, ఏ పల్లె రోడ్లు అయినా ఇదే విధంగా మారినాయి. ఇక వాళ్ళు చేయకపోవడం వల్ల ఉన్న నాయకులను విలేజ్ వాళ్ళు ఎవరైనా విమర్శలు చేస్తూ ఉంటారు. అది కామన్. అది ఎందుకంటే మనం చేసే పని కాదు, విలేజ్ లోపం చేస్తే గ్రామ పరిపాలకులు చేస్తారు. ఇది మీడియా వచ్చి మాకు దీని ఎవరు గెలిచినా గ్రామ రోడ్డు చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం సార్. సో కాంగ్రెస్ గవర్నమెంట్ 2 years అయింది కదా, ఎన్ని పథకాలు అందే? పథకాలు ఏమున్నాయి సార్? ఏమో అభివృద్ధి పనులు ఏమో గవే చేస్తారు వాళ్ళు. ఏమో ఇక కరెంటు బిల్లు గవి చేసారు, గవే ఉన్నాయి. ఇంకా పనులు ఏం చేసారు వాళ్ళు? ఏడేం పని చేయలేదు. ఏం పని చేశారు? కొత్త పనులు ఏం చేశారు? సో సూపర్ 6 పెట్టారు కదా, సూపర్ 6 6 గ్యారంటీలు అంటే అందులో కొన్ని వచ్చిన వాళ్ళకి కొన్ని వచ్చినాయి. అభివృద్ధి పనులు 6 గ్యారంటీలునా మేడం? వేరే లేవా? డెవలప్మెంట్గా వేరే పనులు లేవా? ఇందిరమ్మిల్లు ఎవరు కట్టుకుంటారు మేడం? మీ ఇల్లు పూర్తిగా లేని వాళ్ళు 60 గజాలు ఇల్లు కట్టుకో. 60 గజాలు ఇల్లు కట్టుకోవాలని ఎవరికైనా కోరిక ఉంటుందా? పూర్తిగా అనమాయకునికి ఉంటుంది. అది ఎవడు ఒకడుగా ఉన్నాడు. విలేజ్లో ఒకడు, మా విలేజ్లో ఒకడు కడుతున్నాడు. 40 ఇండ్లు శాంక్షన్ అయినాయి. ఎవరు ఇంట్రెస్ట్ చూపలేదు. వాళ్ళ కోరికలు ఎట్టుంటాయంటే 60 గజాలు కట్టుకోవడం, ఇంకొంచెం పెద్దగా తీసుకుంటే బిల్ రాదంట. ఏం అనేసి వాళ్ళు అంతగా ఆగిరట్లేదు. అంటే ఇందిరమ్మ ఇండ్లపై ఆంక్షలు విధించడం వల్లనే మీ ఊరిలో ఒకటే ఇల్లు మాత్రము సరే మేడం. హాయ్ బ్రో. హాయ్ అన్న. మీ నేమ్ బ్రో? గణేష్. సో ఈ విలేజ్ నేమ్ ఏంటి బ్రో? నాగసన్పల్లి. సో ఇక్కడ ఈ విలేజ్లో ఉన్న మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటి? మేజర్ ప్రాబ్లం ఏంటంటే బీటీ రోడ్ అండ్ నల్లవాగు అన్న. ఇంతకుముందు ఈ నల్లవాగు తెగిపోవడంతో ఒక 100 ఎకరాల పంట నష్టం జరిగింది. అంటే గత 2 సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది. మనం కలెక్టర్ గారికి నివేదిక ఇచ్చినాం 2 సార్లు కూడా. ఇంకా గత సంవత్సరం 2024లో ఇచ్చినాం, 25లో కూడా ఇచ్చినాము. సో వాళ్ళు చూస్తామని అంటారు, కానీ అధికారులు పట్టించుకోవడం లేదు. అంతకుముందు ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్లో శాంక్షన్లో ఉండే, అంటే బీటీ రోడ్ కానీ మన అలాగే ఇది నల్లవాగు బ్రిడ్జ్ కానీ శాంక్షన్లో ఉండే. తర్వాత ఎలక్షన్ కోడ్ వల్ల ప్రభుత్వం మారడం వల్ల అది కొంత క్యాన్సిల్ కావడం జరిగింది. ఇప్పటికైనా కూడా ఇప్పుడు హెవీ రెయిన్స్ వస్తే ఖచ్చితంగా ఈ బ్రిడ్జ్ అనేది మునిగిపోయి, అలాగే వెనకకున్న ఎప్పుడైతే ఈ చిన్నగా చేసారో ఈ బ్రిడ్జ్ని చిన్నగా అయిందో, అప్పుడు వెనకకున్నటువంటి పంటలు అండ్ ముంగట పంటలు కూడా ఒక 60 నుంచి 100 ఎకరాల మధ్యలో నష్టపోవడం జరుగుతుంది రైతులు. అలాగే మా మేజర్ సమస్య ఇది ఒకటే. గ్రామంలో రాకపోకలు ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. అసలు రోడ్డు మొత్తం కోసుకుపోయింది మేడం. మొత్తం అటు సైడ్ ఇటు సైడ్ అసలు ఈ రోడ్ అనేది బ్లాక్ అవుతుంది. వర్షాలు పడితే ఖచ్చితంగా బ్లాక్ అవుతుంది ఈ రోడ్డు. మనం మొన్న నివేదిక అడిషనల్ కలెక్టర్ గారికి నేను ఒక 1 month బ్యాక్ నివేదిక ఇస్తే ఆయన టెంపరవరీ రీప్లేస్మెంట్ గురించి, అంటే ఏదో నార్మల్గా చేసుకోవడం, అప్పటి వరకు మైనర్గా చేసుకోవడానికి గురించి 1,50,000 శాంక్షన్ చేయడం జరిగింది. కాంట్రాక్ట్ పిలిచి అది కూడా చేపిస్తామన్నారు. అలాగే శాంక్షన్లో పెడతాం, ఫస్ట్ లిస్ట్లో మీ గ్రామాన్ని పెడతాం. ఎందుకంటే మేజర్ సమస్య మీరు ఎదుర్కొంటారు కాబట్టి మీ గ్రామాన్ని ఫస్ట్ లిస్ట్లో పెట్టి దాన్ని కూడా శాంక్షన్ చేయించి గవర్నమెంట్కి మేము కూడా ప్రపోజల్ పెడతామని వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే మా గ్రామంలో మేజర్ సమస్య అంటే ఇది ఒకటే ఉంది.
సో ఇంతకుముందు గత ప్రభుత్వంలో శాంక్షన్లో ఉన్నదాన్ని క్యాన్సిల్ చేయడము అది కరెక్ట్ కాదని అనుకుంటున్నాను. క్యాన్సిల్ చేసినా కూడా ఎందుకంటే మేజర్ సమస్య రోడ్ బ్లాక్ అయిందంటే రైతులకు కానీ రేపు పొద్దుగాల అంబులెన్స్ వచ్చినా స్కూల్ బస్సులకు కానీ మేజర్గా ఇబ్బంది అవుతుంది. పిల్లలకు కానీ పొద్దుగాల లేచి పిల్లలు స్కూల్కి పోవడం కానీ ఇప్పుడు అంబులెన్స్ వచ్చింది అనుకోండి ఏదైనా పేషెంట్ ఉంటాడు వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది. ఈ రోడ్ని కనీసం బీటీ రోడ్ని శాంక్షన్ చేయించి ఇది ఒక్క పని చేస్తే నాగసనపల్లి గ్రామస్తుల తరపుకించి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాను. స్థానిక